నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య మూవీ డాకు మహారాజ్ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ మేరకు డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. జనవరి 12న సినిమా విడుదల కానుండగా అదే రోజు ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో వేయటానికి టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షో ఒక్కో టికెట్ ధర జీఎస్టీతో కలిపి 500 రూపాయలుగా ఫిక్స్ చేశారు. డాకు మహారాజ్ విడుదల నుంచి మల్టీప్లెక్స్లలో టికెట్ ధరపై 135 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 110 రూపాయల వరకు ధర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి 25 వరకు పెరిగిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు ఇందుకు సంబంధించి రూల్స్ పాటించాలని సూచించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా డాకు మహారాజ్ శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా సినిమా నిర్మించారు. డాకు మహారాజ్ ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే యాక్షన్ సీక్వెన్స్ తో పాటు మంచి పాటలు కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చెడ్డవాళ్లు ఆయనను డాకు అనేవారు, మాకు మాత్రం మహారాజ్ అని ఓ చిన్నారి కథ చెబుతూ ఉండగా గాడ్ ఆఫ్ మ్యాసెస్ నందమూరి బాలకృష్ణ క్యారెక్టర్ పరిచయం చేశారు. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సినీ పరిశ్రమ అభివృద్ధి కోరుకుంటారని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరం సమీపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సినిమా వాళ్లను రాజకీయాల్లోకి లాగకూడదని, సినిమా హీరోలు ప్రభుత్వం వద్దకు వచ్చి చేతులు జోడించి అడగాల్సిన పని లేదన్నారు. మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలతో పాటు టికెట్ల ధర పెంపునకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షోకు సైతం అనుమతి ఇస్తూ జీవో జారీ చేశారు.